ఎట్లున్నారు దోస్తులు? నేనైతే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, అందరూ హెల్తీగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో వెయిట్ లాస్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది వెయిట్ లాస్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానివల్ల బీపీ, షుగర్, అల్సర్, ఇంకా చెప్పలేని రోగాలన్నీ మన బాడీలోకి ఎంట్రీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు ఆ వెయిట్ లాస్ అవ్వి సో మనం హెల్తీగా ఎలా ఉండాలనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ముందుగా ఎవరెవరు వెయిట్ పెరుగుతారు అనేది ఈరోజు తెలుసుకుందాం. బాగా సాఫ్ట్వేర్ క్యాండిడేట్లు ఉంటారు కదా, కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో పొట్ట దాని కింద భాగం అయితే మస్తు వాళ్ళకి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎవరెవరైతే కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ, అట్లాగే డ్రైవర్లు, నిజంగా చెప్పాలంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది పొట్ట, అండ్ కింద భాగం కూడా మస్తు లాగా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోగంతో అయితే ఉంటారు. రోగం అంటే బీపీ, షుగర్, సంథింగ్ అల్సర్ లాంటిది. ఎందుకంటే వాళ్ళు తిన్నది లేట్ నైట్ తింటూ ఉంటారు. సో ఎవరెవరైతే లేట్ నైట్ అంటే 6 తర్వాత అండ్ 7 తర్వాత తింటారో వాళ్ళందరికీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో మన ఫుడ్ తీసుకుంటే 6 లోపే తీసుకోవాలి, ఆఫ్టర్ 7 వరకు ఓకే లాస్ట్ టైం. తర్వాత మొత్తం లిక్విడే ఉండాలి. అండ్ ఇంట్లో కూర్చొని పని పాట లేకుండా సోఫాలోంచి బద్దకస్తులు ఉంటారు చూసినా, వాళ్ళు కూడా వెయిట్ పెరుగుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు వెయిట్ పెరగడం వల్ల మైనస్ ఏంటంటే వాళ్ళు కూర్చున్న తర్వాత లేవలేరు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు. సో ఇంట్లో ఎన్ని రకాల పప్పులు ఉంటాయో వాళ్ళ ఒంట్లో అన్ని రకాల నొప్పులు ఉంటాయి అన్నమాట. సో ఈరోజు ఎపిసోడ్లో వెయిట్ లాస్ గురించి తెలుసుకోబోతున్నాం. వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, యోగా ఆసనాలలో ఎలాంటి యోగా ఆసనాలు వేస్తే వెయిట్ లాస్ అవుతారు అనేది కొన్ని యోగా ఆసనాలని ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ వాచ్ ఇట్. సో ఈరోజు వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని యోగాసనాలు చేస్తున్నాం కదా, అందులో ఫస్ట్ది వజ్రాసనం. సో ఈ వజ్రాసనం వేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మన బాడీలో కొవ్వు ఎక్కడెక్కడ కరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. మనం ఇలా వజ్రాసనం పొజిషన్లో కూర్చున్న తర్వాత అన్ని ఆసనాలకి ఈ వజ్రాసనం అనేది మూలం అన్నమాట. సో ఈ వజ్రాసనంలో కూర్చుంటే మనకి జీర్ణక్రియ అంటే తిన్నది ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే మనకి తొడల భాగంలో ఉండే కొవ్వు కూడా కరగడానికి ఈ వజ్రాసనం అనేది సహాయపడుతుంది. సో ఈ వజ్రాసనం వేయడం వల్ల మనకి తొడలో కొవ్వు కరుగుతుంది అండ్ తిన్న ఫుడ్ ఈజీగా జీర్ణమవుతుంది. సో ఈ ఆసనం వేసి మీరు బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. వెయిట్ లాస్ అవ్వడానికి మరొక ఆసనం చతురంగ దండాసనం. సో ఈ చతురంగ దండాసనం ఎలా వేద్దామో ఒకసారి చూద్దాం. ఈ చతురంగ దండాసనం అంటే లుక్ లైక్ ప్లాంక్ పొజిషన్లో ఉంటుంది అన్నమాట. పుషప్ చేయడానికి ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో ఈ ఫస్ట్ పొజిషన్లో ఆ బాడీని మనం ఎంతవరకు హోల్డ్ చేయగలిగితే అంత మనకి బెటర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్లా ఉన్న తర్వాత మనకి చేతుల దగ్గర ఉండే కొవ్వు, ఛాతీ దగ్గర ఉండే కొవ్వు, నడుము దగ్గర ఉండే కొవ్వు, తొడల దగ్గర ఉండే కొవ్వు కరగడానికి ఈ చతురంగ దండాసనం అనేది మనకి యూజ్ అవుతుందన్నమాట. సో ఇది మనకి పెయిన్ వచ్చేంత వరకు, అంటే ఇక చాలరా బాబు చేయలేము ఇంకా చాలా అనుకున్నంత వరకు చేస్తే సరిపోతుంది. మినిమం అయితే ఒక 30 సెకండ్స్ 30 సెకండ్ల వరకు ఈ పొజిషన్లో ఉండగలిగితే మనకి దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ అయితే మస్తు ఉంటాయి అన్నమాట. సో ఇది వేసి మీ కొవ్వుని కరిగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రై చేయండి. అట్లాగే ఇప్పుడు మనం మూడో ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం, అదే ధనురాసనం. సో ఈ ధనురాసనం ఎలా వేద్దామో చూద్దాము. వెన్నుముక అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అక్కడ ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది అండ్ మనకి పొట్ట దగ్గర ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది. మన బాడీ స్ట్రెచ్లా ఉంటుంది. సో విల్లు అనేది వంగి ఉంటుంది కాబట్టి విల్లులాగా మన బాడీ కూడా ఉంచడం వల్ల స్ట్రెస్ అవుతుందన్నమాట. అంటే సాగదీయబడుతుంది. పొట్ట సాగదీయబడడం వల్ల అక్కడ ఉండే కొవ్వు కణాలు అనేవి కరిగి మన పొట్ట దగ్గర కొవ్వు అనేది కరిగి
మనకి ఫ్లాట్గా చూపిస్తుంది మన పొట్టని. సో దానివల్ల ఈ ధనురాసనం వల్ల మనకి పొట్ట దగ్గర అండ్ వెన్నుముక స్ట్రాంగ్ అవ్వడానికి ఈ ధనురాసనం వేయండి. సో ఈ ధనురాసనం వేయడం వల్ల మనకి చాలా మంచి లాభాలు ఉన్నాయి. సో ఈరోజు మీరు ట్రై చేయండి. ఓకే, ఇవాళ ఈ వీడియోలో 4 పొజిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. గదే వీరభద్రాసనం. సో గా వీరభద్రాసనం ఎట్లా వేద్దామో ఇప్పుడు చూద్దాం ఒకసారి. వీరభద్రాసనం వేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. వీరభద్రాసనం వేయడం వల్ల మనకు కాళ్ళ దగ్గర ఉండే కొవ్వు, తొడల దగ్గర ఉండే కొవ్వు అండ్ చేతుల దగ్గర, చంకల దగ్గర, నడుము కింద, సో మనం ఇవన్నింటినీ కరకదీయడానికి వీరభద్రాసనం అనేది కరెక్ట్గా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో మన బాడీ ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తామో, సాగ తీస్తామో అప్పుడే మన బాడీలో కొవ్వు కరగడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మన బాడీని ఎప్పుడు కష్టపెట్టకుండా ఉంచితే కొవ్వు పెరగడం స్టార్ట్ అవుతుంది. లేకపోతే కొవ్వు అనేది ఆటోమేటిక్గా మన బాడీలో ఫామ్ అవుతుంది. హార్ట్ అటాక్ వల్ల చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. సో దానివల్ల కొవ్వు వల్ల చాలా చాలా పరిణామాలు ఉంటాయి అన్నమాట. సో అందుకే ఈ వీరభద్రాసనం వేసి మన బాడీలో ఉండే కొవ్వును కరిగించుకోనికి యూజ్ చేయండి. ఓకే, అయితే ఈ వీడియోలో లాస్ట్ ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం. గదే సేతుబంధాసనం. సో సేతుబంధాసనం ఎట్లేద్దామో చూద్దాం. అసలు ఈ సేతుబంధాసనం వేస్తే మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే నడుము దగ్గర అండ్ తొడల మధ్యలో కొవ్వు కరిగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం ఏదైతే సాగదీస్తామో అక్కడ కొవ్వు కరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తొడలకి అండ్ నడుము దగ్గర ఉండే కొవ్వు కరగడానికి ఈ ఆసనం ఎక్కువగా యూజ్ అవుతుందన్నమాట. సో రాముడు ఎలా బ్రిడ్జ్ అయితే కట్టి తన భార్యని సాధించుకున్నాడు, సో మనం కూడా ఈ సేతుబంధాసనం వేసి మన బాడీలో కొవ్వు కరిగించుకొని మన ఆరోగ్యాన్ని మనం దక్కించుకోవడానికి ఈ ఆసనం బాగా యూజ్ అవుతుందన్నమాట. చూసిరు కదా, ఈ ఆసనాలు వేయడం వల్ల మన బాడీలో ఎట్లా కొవ్వు కరుగుతుందో ఈరోజు తెలుసుకున్నాం కదా. రోజు ఒక 1/2 అవర్ ఈ ఆసనాలు చేస్తూ ఎర్లీ మార్నింగ్ కానీ ఒక ఈవినింగ్ 6 తర్వాత 7 మధ్యలో కానీ ఇలాంటి ఆసనాలు వేస్తే మన బాడీలో కొవ్వు కరిగి హెల్త్ అనేది మన బాడీలో జాయిన్ అవుతుంది. సో ఈ 5 ఆసనాలు వేసి మీ బాడీలో కొవ్వు కరిగించుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మళ్ళీ కలుస్తాను మరిన్ని యోగాసనాలతో. నేను మీ గంగా సిద్ధార్థ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.